అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఇప్పుడు ఈ రోజున తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆవిష్కృతం ఈ రోజున ఈ సినిమా అనేటువంటిది వరల్డ్ డయాస్ మీద మాట్లాడుతున్నాడు బికాస్ ఆఫ్ రాజమౌళి. ఇప్పుడు ఆస్కార్ రేస్ లో కూడా మనం ఉన్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. బట్ ఎన్నెన్నో సినిమాలు చేశారు, ఎన్నెన్నో పాత్రలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జగత్ బాబు అనేటువంటి ఒక యాక్టర్ ఇక్కడ ఉన్నాడని రాజమౌళి గారికి తట్టలేదా? ఎప్పుడు ఆయన క్యారెక్టర్ మీరు చేయకపోవటం ఏంటి? అది ఆయనకి తట్టాలి, ఆయన అడగాలి, నన్ను కాదు. అంటే మీ ఫ్యామిలీ మధ్య చాలా వండర్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్సే కాదు, బ్రదర్ కూతురికే ఇచ్చింది రాజమౌళి గారు అబ్బాయిని. బ్రదర్ కూతురే కదా కార్తీని తీసుకుని. బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్. అది చెప్తున్నా కదా, ఒక డైరెక్టర్కి ఆయనకి ఆ పర్టికులర్ డైరెక్టర్కి తట్టాలి. ఈ క్యారెక్టర్ జగపతి బాబు అంటాడంటే చెప్తున్నా కదా, ఎక్కడున్నా పట్టుకుని నాకు కావాల్సిందని తీసుకెళ్ళిపోతారు. అదే నేను అడిగినా సారీ అంటారు. ఒకవేళ సారీ అనకుండా ఎస్ అన్నా నేను ఫీల్ అవుతా. ఏమని ఫీల్ అవుతా? నేను అడిగితే ఇచ్చాడు సినిమా అంటే నేను అడుక్కుంటున్నాను ఇక్కడ, నేను అవసరం లేదు ఆయనకి, ఆయన నన్ను అడగలేదు కదా, నేను అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మూడ్ డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరూ క్రియేటివ్ డైరెక్టర్, దే హ్యావ్ విజన్, క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఆయనకి తెలుసు. సో వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు ఆర్జీవీ అదే డిస్కషన్ అయింది గాయం ముందు. ఆర్జీవీ అన్నాడు బ్రదర్తో, చౌదరి అంటాడు నన్ను, ఎందుకు సినిమా ఎందుకు అడగడు నన్ను, నేను మంచి పొజిషన్లో ఉన్నా కదా. నేను ఆర్జీవీ నా క్లోజ్, బాగా క్లోజ్. ఎందుకంటే ఇండస్ట్రీ ఇద్దరం ఒకేసారి వచ్చాం. ముందే తన్నే వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ అడిగింది. బట్ నేను ఒకటే చెప్పాను, నేను అడిగి నువ్వు సినిమా చేస్తే నాకు వాల్యూ ఉండదు. నువ్వు అడిగినప్పుడు నేను సినిమా చేస్తే నాకు వాల్యూ ఉంటుంది. నువ్వు వస్తావు ఆ రోజు నేను చేస్తాను అంటే వచ్చాడు గాయంతో, చేశాను, సూపర్ హిట్. ఇప్పుడు మీ కెరీర్లో ఎప్పుడు అడగలేదా మీరు అసలు? ఎప్పుడు క్యారెక్టర్స్ బిగినింగ్ డేస్లో వరుసగా ఫ్లాప్లు వచ్చి 7 ఫిల్మ్స్ కెరీరే ఉందా లేదా అనేటువంటి డైలమా ఉన్న రోజుల్లో అడిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటం అనేది నా ఇది కాదు. ఎప్పుడు అడుగుతాను నేను, ఒక త్రివిక్రమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సాలిడ్ డైరెక్టర్స్ని గబుక్కని మీరు అడిగితే నేను డేట్లు లేవు అనకూడదు. సో ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పండి, దానికి ప్రిపేర్ అయి ఉంటాను. నేను డేట్ల కోసం నేను పోగొట్టుకోలేను మీ సినిమాలు అనేది అడగటం నాకు. అంతకంటే జీవితంలో ఎవరిని ఏమీ అడగకూడదు అనేది నా పాలసీ. అడగకుండా కూడా బతకచ్చు అనేది నా పాలసీ. మోర్ దెన్ పాలసీ ఐ వుడ్ సే ఇట్స్ మై క్యారెక్టర్. అందరూ అడుగుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు. ఎందుకు అడగటం ఎందుకంటే విషయం ఉన్నాడికి ఆటోమేటిక్గా పైకి వస్తాం. బహుభాషా చిత్రాలు చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంగా ఉంది మీకు, ఒక పెద్ద డిసిషన్. ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ లో సినిమాలు చేయాలనేటువంటి ఒక అంబిషన్ అయితే పెట్టుకున్నారని తెలిసింది. ఏమేంటి చేయబోతున్నారు, ఏమేంటి బ్యాలెన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంటికల్స్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అంటే వాళ్ళకి తెలియాలి నేను చేయదలుచుకుంటున్నాను వాళ్ళ సినిమాలు కూడా. ఎందుకంటే వాటిలో డబ్బులు ఉండవు ఫస్ట్, అందుకని వాళ్ళు ఆలోచించరు మన గురించి. అమ్మో జగపతి బాబు ఎక్కడ అఫోర్డ్ చేస్తాం అనుకుంటారు. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ దేర్. ఇక్కడ 10 రోజులు హాలిడే చేసుకునే బదులు 10 రోజుల్లో ఒక సినిమా ఫినిష్ చేసేస్తే ఆ లాంగ్వేజ్లో చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్. వరల్డ్ లాంగ్వేజెస్ ఫినిష్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫినిష్ చేద్దాం అనేది ఒక ఆలోచన. వరల్డ్ లాంగ్వేజ్, ఇండియన్ ఫిల్లింగ్ లాంగ్వేజ్ లో చాలా ఉన్నాయి, దాదాపు 23-24 ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రస్తుతం సినిమాల విషయాలకు వస్తే ఆల్ బిగ్ బ్యానర్స్ చేస్తున్నారు, ఆల్ ఇవి చేస్తున్నారు. వాటిలో రుద్రాంగి అనేటువంటిది ఒక పెద్ద టాక్డ్ అబౌట్ అవుతుంది ఇండస్ట్రీలో. దాని గురించి మీకు కూడా ఒక స్పెషల్ అటెన్షన్ కూడా మీరు పే చేశారని తెలుస్తుంది. ఏంటి దాని విశేషాలు? రుద్రాంగి అది చెప్పాక ప్రభు, అది రుద్రాంగి 1 year తిరిగాడు అజయ్ చేయమని. నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్కి వస్తాడు, డైరెక్టర్కి వస్తాడు, ఈ నా మీద సినిమా బడ్జెట్ ఉండదు, నాకంత మార్కెట్ లేదు, నేను వెయిట్ మోయలేను, ఎట్లా తీయగలడు, ఎట్లా రిలీజ్ చేయగలడు అనేది నేను తిప్పటం అంటే నేను చేయనన్నా. తిరిగి తనే కన్విన్స్ చేసి ఒప్పించి ఫైనల్గా డబ్బులు ఇవ్వలేమంటే మీకు తెలుసు కదా అన్నాడు. డబ్బులు ఎవరైనా నాకు తెలుసులేవయ్యా, అది కాదు, నేను సినిమా కోసం చేస్తాను, నాకు సినిమా నచ్చింది, నువ్వు నచ్చావు, నువ్వు చేస్తావు అని నమ్మకం నాకు ఉంది అని చేశాను. ఐఎమ్ హోపింగ్, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్స్ ఇన్ దట్ ఫిల్మ్. నేను హీరో కాదు కానీ దాంట్లో ఐఎమ్ ద మెయిన్ క్యారెక్టర్. నెగిటివ్ 100% నెగిటివ్. కాకపోతే ఈజ్ అ కల్ట్, ఇదో కల్ట్ ఫిల్మ్. రుద్రంగి మీద నాకు నమ్మకం ఏంటంటే నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, లుక్ కొత్తగా ఉంది. భీమ్రావ్ దేశ్ముఖ్ అనే దొర క్యారెక్టర్, తెలంగాణ దొర. టైం పీరియడ్ సార్ట్ ఆఫ్ ఒక 1960s. నాట్ హిస్టారికల్ టైం పీరియడ్, ఇట్ ఈస్ అ వైలెంట్ ఫ్యామిలీ డ్రామా, గడిలో జరిగే ఒక డ్రామా. సో నా నమ్మకం ఏంటంటే ఇవాళ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే వాళ్ళని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేయాలి. అంటే సాలిడ్గా
ఈ సినిమా నేను చూడాలి అనేది ఆ ఫీలింగ్ వస్తేనే థియేటర్కి వెళ్తున్నాడు. థియేటర్కి రావట్లేదు అనేది అబద్ధం. మనం సరిగ్గా వాళ్ళకి తీయట్లేదు సినిమాలు. అంటే విజువల్ ట్రీట్ కావాలి. రుద్రాంగికి ఆ విజువల్ ట్రీట్ చూడగానే అమ్మని ఏదో ఉందరా సినిమాలో, ఏదో సాలిడ్నెస్ ఉంది, థియేటర్కి వెళ్ళి చూడాలనే నమ్మకం కుదురుతుంది, విచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్. నేను 100% ఏదైతే నమ్మి ఒక రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ సాక్రిఫైస్డ్, అలా సాక్రిఫైస్ చేసిన దానికి మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఏర్పడిందా? 100% నేను చెప్పలేను. ఎందుకంటే బడ్జెట్ కాంప్రమైజ్ అయింది, అందులో డౌట్ లేదు. అది ఐ వోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ప్రొడ్యూసర్ వల్ల అని నేను అన్నాను, డైరెక్టర్ వల్ల కూడా జరిగింది. అంటే ముందు ఎక్కడ ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది అతనికి క్లారిటీ లేదు. సో పెరిగిపోయింది, బడ్జెట్ అయితే పెరిగింది. బడ్జెట్ పెరిగిపోయి కన్ఫ్యూజన్లో కొంత ప్యాచీ ఆ మూడ్ వస్తుంది. లేకపోతే ఇంకా గొప్ప సినిమా స్ట్రైట్ అవే నేను చెప్పేసేవాడిని, సూపర్ హిట్ సినిమా ఇది అని చెప్పి అంత ధైర్యం సరిపోవట్లేదు. హిట్ వరకు గ్యారంటీ ఇవ్వగా, సూపర్ హిట్ అనేది నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. సూపర్ హిట్లో మన చేతిలో ఉండవు, కానీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. రిలీజ్ ఎప్పుడండి రుద్రాంగి? తెలియదు, ఇంకా ఎప్పుడే కాపీ రావాలి, ఇంకా 1 వీక్ వస్తుంది, 1 వీక్ అవుతుంది. ఆ తర్వాత కాపీ వచ్చిన తర్వాత సేలబిలిటీ చూసి రిలీజ్ స్తోమత చూసి దాన్ని బట్టి అవుతుంది రిలీజ్. ఓకే. ఇప్పుడు పుష్ప 2 కూడా చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒక అంటే నేనేం కమిట్ అవ్వట్లేదు అది, బట్ ఐ హావ్ గుడ్ ఫిల్మ్స్. అంటే మాకు వచ్చిన పీలర్స్ ప్రకారం అడుగుతున్నా. వెల్ పుష్ప 2 ఇంకేం కావాలి, అంతకంటే ఏం కావాలి. పుష్ప 2 ఇస్ సుకుమార్ ఇస్ అన్బిలీవబుల్. నాతోనే ఎన్ని సినిమాలు ప్రూవ్ చేశాడు. అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు చార్లీ చాప్లిన్ నేను చూస్తా ఉన్నా, మా ఫ్లైట్లో చూస్తా ఉన్నా, రాత్రి చూశాను ఇన్ఫాక్ట్. అది చూసినప్పుడు తన బయోగ్రఫీ, తన లైఫ్ హిస్టరీ. సో సుకుమారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు. అంటే ఒక రాయిని తీసుకుని ఎలా చెక్కాలో బాగా తెలిసిన వాళ్ళు. సుకుమార్ది చార్లీ చాప్లిన్కి నాకు దగ్గరగా బాగా ఏమనిపించిందంటే, చార్లీ చాప్లిన్కి కూడా ఏం కావాలో ఆ మూమెంట్కి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయలేడు. దాన్ని చెక్కి రుద్ది ఇది నాకు కావాల్సింది అనేది. రాజమౌళి గారికి ముందే ఇది కావాలని తెలుసు, అది ఎలా రప్పించాలో ట్రై చేస్తాడు. సుకుమార్కి ఎక్కడో వెనకాల ఉంటుంది, బయటికి రావాలి. సో తనకి దాన్ని చెక్కుకోవాలి. రాజమౌళి గారు అందరినీ చెక్కాలి. ఇది రకరకాలు ఉంటాయి వీటిల్లో. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా లిస్ట్ చూస్తే ఇప్పుడు మహేష్ బాబు తోటి చేస్తున్నటువంటి సినిమా త్రివిక్రమ్ గారిది, తర్వాత వచ్చేసి సలార్ ఒకటి చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్. పుష్ప 2 ఒక ఇదిలో ఉంది. తర్వాత హిందీ ఫిలిమ్స్ ఒక 4-5 చేస్తున్నట్టు తెలుసు. కన్నడ చేస్తున్నారు అనుకుంటా. కన్నడ కూడా చేస్తుంది, దర్శన్తో చేశాను, హిట్లు అయిన దర్శన్తో మళ్ళీ చేస్తున్నా. సల్మాన్ది 2016లో నేను ఒక స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, వాట్సాప్ కూడా ఉంది, న్యూస్ పేపర్లో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఐ వాంట్ వర్క్ విత్ సల్మాన్ అని 2016లో పెట్టాను. నేను పెట్టాను. 2022లో అది అయింది, వర్కౌట్ అయింది. సో సల్మాన్తో పాటు చేయడం అనేది ఫస్ట్ టైం అవుతుంది, అది కూడా బాలీవుడ్ ఎంట్రీ. సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నాను, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను, హౌ am I able to get it back. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ టాప్ ఫిల్మ్స్. దర్శన్ కూడా చాలా మంచి సినిమా, తరుణ్ అనేవాడు ఆల్రెడీ రాబర్ట్ అనే సినిమా సూపర్ హిట్ చేశాడు నాతో, సేమ్ దర్శన్తో, మళ్ళీ అదే కాంబినేషన్, అది కథ చాలా బాగుంది. సో అన్ని లాంగ్వేజ్లో అన్ని మంచి కథలు ఉన్నాయి, అన్ని సాలిడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో నేను సాలిడ్ ఫిల్మ్స్, సాలిడ్ డైరెక్టర్స్, సాలిడ్ ప్రాజెక్ట్స్ అనేది నేను చేసుకున్నా. రుద్రంగి అగైన్ ఇస్ సాలిడ్ ప్రాజెక్ట్ బట్ లెస్ మనీ. అయినా కూడా అది సాలిడ్ ఫిల్మ్ ఎందుకు అవుతానికి ఛాన్స్ ఉందంటే, అది కనుక ఆడిందంటే జగపతి బాబు మీద కూడా సినిమాలు తీయొచ్చు, అతను మొయ్యగలడు అనేది ఒక భరోసా వస్తుంది. సో మొత్తానికి ఇటు తెలుగు అన్ని భాషల్లో కలిపితే వెరీ హ్యాండ్ఫుల్, వెరీ హ్యాండ్ఫుల్, వెరీ బిజీ. వెరీ బిజీ కంటే వెరీ హ్యాపీ. బిజీ అంటే ఈ సినిమాలు తెలుసు కదా, ఒక షెడ్యూల్ ఎగిరిపోతుంటాయి. సో బిజీ కాదు మనకు తెలియదు. ఏముంది బిజీ కానప్పుడు ఆస్ట్రేలియా ఉంది, మాకు యూఎస్ ఉంది, బోల్డ్ కంట్రీస్ ఉంది, వెళ్ళిపోవడం, వెళ్ళి ఎంజాయ్ చేసి, టీవీ లేకపోతే నేచర్ ఉంది, ఫామ్ ఉంది, యోగా మెడిటేషన్ చేసుకోవడం, హ్యాపీగా సెటిల్ అయిపోవడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.